హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ఆన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి వర్మ. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చేయబోతున్నాం రెడ్మీ నోట్ 6 Pro మొబైల్ ఒక హ్యాండ్స్ ఆన్ రివ్యూ అయితే చేద్దాం. సో మనకి మొబైల్ అయితే ఈ విధంగా ఉంది, చూడొచ్చు. మనకి మొబైల్ ఒక కంటెంట్స్ చూసుకుంటే మనకి మొబైల్ ఛార్జ్ చేస్తున్నారు, అలాగే మనకి ఒక కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మనం మొబైల్ ఫిజికల్ పవర్ అయితే చూద్దాం. మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి 12 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 5 మెగాపిక్సెల్. సో కెమెరాస్ అయితే బాగుంటాయి ఈ మొబైల్లో. ఇవే మనకి హైలైట్ పాయింట్స్. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి బాటంలో ఎంఐ లోగో ఉంది, చూడొచ్చు. ఇది మనకి ఎంఐ లోగో. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే మనకి వాల్యూమ్ రాకర్స్ అంటే పవర్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. వీటి యొక్క టాక్టైల్ ఫీల్ అయితే చాలా బాగున్నాయి, చాలా ప్రీమియం ఉంది మొబైల్ అయితే. అలాగే మనకి మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ సిమ్ ట్రే అయితే ఇస్తున్నారు. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్, మనకి ఇందులో ట్రిపుల్ స్లాట్ అయితే రాదు. ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ వేసుకుంటాకే ఉంటుంది. అలాగే మనకి ఇందులో బాటంలో చూసుకుంటే ఒక 2 స్పీకర్ గిల్స్ ఉన్నాయి, అలాగే మైక్రో ఎస్బీ పోర్ట్ ఉంది. ఇది మనకి టైప్ సి అయితే కాదు, ఇది ఇంకా మనకి మైక్రో ఎస్బీ పోర్ట్తోనే వస్తుంది. సో టైప్ సి చూస్తే బాగుండేది, కాకపోతే మనకి టైప్ సి ఇవ్వలేదు. ఇది మనకి 14,000కి లభిస్తుంది మొబైల్ అయితే. మనం టైప్ సి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మనకి టైప్ సి అయితే ఇవ్వలేదు. మనకి ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, ఇది మనకి 6.6 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, చూడొచ్చు. డిస్ప్లే అయితే బాగుంది. మనకి నాచ్ కూడా వస్తుంది. నాచ్ అయితే చాలా పెద్దగా ఉంది. నాచ్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇయర్ పీస్ ఉంది, ఫ్లాష్ ఉంది, చూడొచ్చు. మనకి 20+2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి ఫ్రంట్, చూడొచ్చు. మనకి ఫ్రంట్ కెమెరా కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. ఇది మనకి IPS LCD డిస్ప్లే. మనకి బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకి 14,000కి అయితే లభిస్తుంది, చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందని ఫ్రెండ్స్. మనకి మొబైల్ టాప్లో 3.5 ఎంఎం జాక్, నాయిస్ క్యాన్సిలింగ్ మైక్, అలాగే మనకి హైయర్ బ్లాస్ట్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం మనకి చాలా బాగుంది. ఇది మనకి హోమ్ స్క్రీన్, చూడొచ్చు. హోమ్ స్క్రీన్. అలాగే ఒకసారి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. మనకి అబౌట్ ఫోన్లో చూస్తే చూడొచ్చు, ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓరే మీద అయితే రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ మనకి అక్టోబర్లో ఉంది. ఇంకా ఇది మనకి చాలా స్లోగా వస్తే అప్డేట్ అయితే పై వస్తుందో ఒక డౌట్. మనకి నెక్స్ట్ ఇయర్ రావచ్చు పై అప్డేట్ అయితే పి అయితే. సో చూడొచ్చు సెట్టింగ్స్. ఇది మనకి 64GB మోడల్, 4GB ర్యామ్ కూడా ఉంటుంది దీంట్లో. మనకి ఇది 4GB ర్యామ్, 64GB మోడల్. సెట్టింగ్స్ చూడొచ్చు. ఇది మనకి ఓరో మీద అయితే రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక 50GB అయితే ఫ్రీ వస్తుంది స్టోరేజ్ అయితే. అలాగే ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అలాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉంది. మనకి రెండు కూడా చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతున్నాయి. చూడొచ్చు, మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేస్ అన్లాక్ మనకి నాచురల్ అయితే ఉంటుంది ఫేస్ అన్లాక్ అయితే. సో చూడొచ్చు, చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి ఇవి. ఆల్రెడీ నేను టెస్ట్ చేసి చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ఇది మనకి ఎంఐ కాబట్టి మనకి ఎంఐ యూఐ మీద అయితే రన్ అవుతుంది. మీకు కావాల్సినవి ఉంటాయి. మీకు యాప్ లాక్ ఉంటుంది, డ్యూయల్ స్పేస్ ఉంటుంది, మీకు కావాల్సిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది డైరెక్ట్గా. అలాగే మనకి వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్ హైలైట్ చేస్తుంది వచ్చేసి మనకి బ్యాక్ కెమెరాస్ అయితే ఇందులో మనకి చాలా బాగుంటాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా కూడా మనకి చాలా బాగుంటాయి. వీడియో క్వాలిటీ ఇందులో మనం చూడొచ్చు. వీడియో క్వాలిటీ కూడా చూద్దాం ఎంతవరకు చేయగలము. మనకి కెమెరాస్ అయితే వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. దీంతో మనకి ఇందులో పోర్ట్రేట్ కూడా ఉంది. మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మనకి కెమెరాలో. అలాగే మనకి ఇది వీడియో క్వాలిటీ ఒకసారి చూద్దాం. వీడియో క్వాలిటీ చూసుకుంటే మనకి ఇందులో మనం ఫుల్ హెచ్డీ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 4K ఇవ్వాల్సింది మనకి ఇంకా 4K అయితే ఇవ్వలేదు. చూడాలి ఏమైనా అప్డేట్లు యాడ్ చేస్తారేమో. ఇది ఇంకా మనకి 1080p వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో క్వాలిటీ అయితే. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. 20+2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది ఫ్రంట్ అయితే, చూడొచ్చు. మనకి ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బ్లర్ కూడా మనకి బాగానే డిటెక్ట్ చేస్తుంది. డిటెక్షన్ ఆల్రెడీ టెస్ట్ అయితే చేశాను. ఇక్కడ మనకి షట్టర్ స్పీడ్ చూసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా ఉంది. షట్టర్ స్పీడ్ అయితే మరి అంత స్లోగా అయితే లేదు, మనకి బాగానే ఉంది. షట్టర్ స్పీడ్ కూడా మనకి డీటెయిల్స్ కూడా మనకి చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇది మనకి అపేచర్ f1.8తో వస్తుంది. సో మనకి కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే మనం ఒకసారి CPU యాప్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది చూడొచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. మనకి డే టు డే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. మనకి PUBG మాత్రం కొంచెం ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. మిగతా అన్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 636 మంచి ప్రాసెసరే. అలాగే మనకి సెన్సార్స్ అయితే మనకి అన్నీ ఉన్నాయి. కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. మనకి హైయర్ బ్లాస్ట్ కూడా ఉంది. మీరు ఏసీస్ అండ్ టీవీస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా లభిస్తున్నాయి. వీళ్ళు మనకి సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు, మనకి అన్ని సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు. ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ కూడా మనకి ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకి IPS LCD డిస్ప్లే. కలర్స్ అవి మనకి చాలా బాగున్నాయి. యాంగిల్స్ కానీ అన్నీ మనకి చాలా బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు. మీకు ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు. మన కలర్స్ చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి. చూడొచ్చు, డిస్ప్లే క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. ఇక్కడైతే మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఎండలో కూడా బాగానే కనిపిస్తుంది డిస్ప్లే అయితే.
ఇక్కడ వీటి కలర్స్ అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగుంది. మనకి సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి సింగిల్ స్పీకర్ ఉంది, కానీ మనకి సౌండ్ అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మనకి మనకి ఇప్పుడు దీని ప్లస్ పాయింట్స్ చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ, అలాగే మనకి బ్యాటరీ 4000 mAh బ్యాటరీ ఉంది. బిల్డ్ క్వాలిటీ, అలాగే మనకి డిస్ప్లే, అలాగే కెమెరాస్ మనకి దీని యొక్క ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, ఇది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ అయితే ఇప్పటికీ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 5 ప్రో వాడకుండా ఉంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 5 ప్రో వాడుతూ ఉంటే మీరు దీనికి అప్గ్రేడ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. మనకి బాగానే ఉంది ఫోన్ అయితే. చూసుకోండి మరి. మీరు 14,000లో తీసుకుంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. మీకు ఇంకా మంచి ఫోన్స్ అయితే ఉంటాయి 14,000. మీరు యాసెస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 ఉంది, అలాగే మనకి ఇంకా చాలా ఫోన్ రియల్మీ U1 ఉంది, రియల్మీ 2 ప్రో ఉంది. అవి మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతాయి. ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఒకవేళ మీకు రెడ్మీ మొబైలే కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే మీకు అవసరం లేదు, ఇంకా మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి ఇవే ప్రైస్కి. ఇది చూసి తీసుకోండి. మనకి కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. కెమెరాస్, బిల్డ్ క్వాలిటీ, అలాగే బ్యాటరీ మీకు మెయిన్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు ఒకవేళ పబ్జీ ఇలాంటి గేమ్స్ ఆడాలంటే మీకు యాసెస్ M2 ఉంది, అలాగే మనకి రియల్మీ 2 ప్రో ఇలాంటి మొబైల్స్ అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మనకి బిల్డ్ క్వాలిటీ మాత్రం వన్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. చాలా సాలిడ్ ఉంటుంది బిల్డ్ క్వాలిటీ అయితే. మనకి చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఒకవేళ ప్రాసెసర్ పెద్ద హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. దిస్ ఈస్ సాయి వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో. బై బై నౌ.